అధ్యాయము 14 వచనం అందరం కలిసి చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. తిరిగి మరొక లేఖన భాగం చదువుకుంటాం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రభు సాయం నిమిత్తమై ప్రార్థించుకుంటాం. దయచేసి అందరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఈ విధంగా ప్రభు దినాన ఉదయకాల సమయమున మీ సన్నిధిలో చేరి మీ యొక్క బిడ్డల మధ్య మరి మిమ్మల్ని ఆరాధించడానికి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అంత మాత్రమే కాకుండా మీ ప్రియ కుమారుడు యేసు ప్రభు వారి రక్తం ద్వారా నాయన మరి మిమ్మల్ని ఆరాధించగలిగేటువంటి మరి పరిశుద్ధతను మాకు ఇచ్చినందులకే మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. తిరిగి నాయన ఈ సమయంలో చదివినటువంటి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. మరి మీరేమై ఉన్నారో, మరి మిమ్మల్ని మేము ఎందుకు ఆరాధించాలో మాతో మీరు మాట్లాడుతూ రండి. దయగలిగిన తండ్రి, మీ ఆత్మచేత నింపి మీరేమై ఉన్నారో ప్రభా, మీ ఆత్మచేత మీరు బోధించినప్పుడు అది మా యొక్క మనోనేత్రములు తెరిచి సరైనటువంటి విధంగా ప్రభా మిమ్మల్ని ఆరాధించగలం ప్రభా. సహాయపడండి. మీ సన్నిధి సంచారాన్ని మా మధ్యలో ఉంచి నిష్ప్రయోజకుని ప్రభా మీ ఆత్మచేత బలపరిచి సిలువ చాటును మరుగుపరిచి నా యొక్క స్వచిత్తాన్ని బట్టి కాకుండా మీ యొక్క ఆత్మ నడిపింపుతో ప్రభా మీ బిడ్డల మధ్య మాట్లాడడానికి సహాయపడుతురమ్మని మా ప్రభుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రైజ్ లార్డ్. సమయంలో మనం చూసినట్లయితే ఒక 2 లేఖన భాగాలు మనం చదువుకుంటూ వచ్చాం. మొదటిగా చూసినట్లయితే సొలొమోను రచించినటువంటి పరమగీతంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. ఇది ఎవరితో ఎవరు చెప్తున్నారో మనకు తెలుసు. చెప్పండి, ఎవరితో ఎవరు చెప్తా ఉన్నారు? సంఘముతో యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ బండ సందులలో ఎగురు నా పావురమా. చూడండి, యేసు ప్రభు వారు ఇక్కడ పావురమా అని మాట్లాడట్లేదు, నా పావురమా అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే బండ సందులలో ఎగిరేటువంటి నా పావురమా. ఎవరు బండ? అసలు బండ సందులో ఒక పావురము ఎగరడం ఏంటి? ఆశ్చర్యం కదా. బండ సందులో పావురం ఎగురుతుందా చెప్పండి? ఇబ్బంది పడుతుంది కదా, ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అని. కానీ చూసినట్లయితే ఈ బండ సందులోనంట స్వేచ్ఛగా ఎగురుతూ ఉంది. యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు, బండ సందుల్లో ఎగిరేటువంటి నా పావురమా. అందుకే మనం తర్వాత భాగాన్ని కూడా చూస్తే, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖం మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఎందుకు వినబడాలి, ఎందుకు కనబడాలి అంటే నేను చెప్తాను. బండ సందులలో చిక్కుకోకుండా బండ సందులలో ఎగరగలుగుతూ ఉంది తన పావురం కాబట్టి, ఆ విధమైనటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి యేసు ప్రభు వారిని స్తుతించడానికి ఆయన సన్నిధిలో ముఖాన్ని కనబరిచేవారిగా మనం ఉండాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. అదేవిధంగా ఆయన స్వరం వినబడాలని ఆశపడతా ఉన్నాడు. ఇది చాలా చిన్న విషయమే. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప మేలులో తను ఏమై ఉన్నాడో తెలుసుకున్న తర్వాత కూడా అంత గొప్ప దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటనంటే, ప్రభువుని తన సన్నిధిలోకి వచ్చి ఆరాధించాలి. దాని పట్ల మనం ఎంత నిబద్ధత, ఎంత మరి దాని పట్ల క్రమశిక్షణ కలిగి ఉన్నామో మనం ప్రశ్నించుకోవాలి. కానీ ప్రభు అయితే కోరుకునేది ఏంటంటే, నా పావురమా, నువ్వు బండ సందులో ఎగురుతూ ఉన్నావు, పేటు బీటలను ఆశ్రయిస్తూ ఉన్నావు, కానీ నువ్వేం చేయాలంటే నీ స్వరము, నీ మధురమైనటువంటి స్వరాన్ని నాకు వినిపించాలి, నీ ముఖాన్ని
నాకు కనబడేలా చెయ్యి, నా సన్నిధిలోకి రా, నన్ను ఆరాధించు అని ప్రభువారు చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు ప్రభువారిని ఆరాధించాలి? కీర్తనలో కూడా చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనిని నమస్కరించుము. యేసు ప్రభువారిని నమస్కరించాలి. ఆయన మన సౌందర్యాన్ని కోరినటువంటి వాడంట. ఆ సౌందర్యమే బండ సందుల్లో చిక్కబడకుండా ఎగురుతున్నటువంటి ఆ పావురానికి ఎంతగానో సహాయపడుతూ వచ్చింది. ఆ సౌందర్యమే ప్రభు మనలో చూస్తూ వచ్చాడు. ఆ సౌందర్యం కొరకు నువ్వు నేను కూడా ఏమీ చెల్లించలేదు, కానీ ఆ ప్రభువే మనకు సహాయపడుతూ వచ్చాడు. మనం చూస్తే ఇదే 14వ వచనంలో బండ అనే మాటను మనం చూస్తాం. ఏంటి బండ? బండ అంటే మనకు తెలుసు, ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇప్పుడు ఈ పావురము ఆ బండ సందుల్లో ఎగురుతూ ఉంది. ఆ బండ క్రీస్తే, ఆ పావురము మనమే, సంఘముగా ఉన్నటువంటి మనము. ఎలా ఎగురుతూ ఉంది అంటే పావురం సంతోషంతో ఎగురుతూ ఉంది. పావురం ఎప్పుడు కూడా బాధతో ఎగరదు, ఎక్కడో అక్కడ చిక్కిపోయి వేదనతో ఉంటుంది. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మనందరము పౌరాలమేనా మనందరం? ఆయనైతే బండ, ఎటువంటి బండ అనంటే మనకు తెలుసు, చదువుకున్నాం, ఆమె జీవము కలిగినటువంటి బండ. తర్వాత మనం చూస్తాం కదా, 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో, 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి యగు ప్రభువునొద్దకు. సజీవమైనటువంటి రాయి. చూడండి, ఈ పావురం ఎగురుతూ ఉంది ఎక్కడనంటే బండ సందుల్లో ఎగురుతూ ఉంది. బండ సందులు అనంటే బండ అయినటువంటి యేసు ప్రభువారి యొక్క ఆ యొక్క చీలికలో పావురం ఎగురుతూ ఉంది. పావురం ఎందుకు ఎగరగలుగుతూ ఉంది? అసలు పావురం అని ఎందుకు పిలువబడతా ఉంది అనంటే ఆ చీలికల వలన. ఏంటి ఆ చీలిక అనంటే, యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు తను పొందినటువంటి గాయాలే ఆ చీలికలు. ఆ చీలికలే లేకపోతే ఈనాడు ఈ పావురము అసలు పావురంగా కూడా పిలువబడేటువంటిది కాదు. అసలు మనం చూసినట్లయితే మన యొక్క జీవితము, మన పూర్వపు జీవితం ఏది చూసినా సరే పావురానికి దగ్గరగా ఉన్నటువంటి జీవితం మనది కాదు. మన జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే పావురానికి చాలా మంచి లక్షణాలు ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే, పావురము పరిశుద్ధంగా ఉంటుంది. తన గూడిని చాలా శుభ్రంగా ఉంచుకుంటుందంట. తర్వాత పావురం యొక్క జతపక్షి ఏదైనా ఉందనుకోండి, అది కనిపించకపోతే ఎంతో విచారిస్తుందంట పావురము. అంత మాత్రమే కాకుండా అది తిరిగి వచ్చే వరకు సరైనటువంటి ఆహారం తిందంట, సరైనటువంటి గుడారాల్లో ఉండదంట, సరైనటువంటి ఒక చెట్టు మీద కూడా ఉండదంట, ఎండిపోయినటువంటి చెట్ల మీద ఉంటూ ఎంతో ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటుందంట పావురం. తర్వాత చూసినట్లయితే పావురములో మనం చూస్తే పావురానికి దేవుడు బైబిల్లో కూడా చాలా మంచి ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చాడు కదా. ఆదికాండంలోనే మనం చూస్తే 8వ అధ్యాయంలో నోవహు పంపిస్తాడు, కాకిని పంపిస్తాడు, పావురాన్ని పంపిస్తాడు. కానీ కాకి ఏం చేస్తుంది? వెళ్ళి తిరిగి రాదు. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే మన బుద్ధి ఎలా ఉంటుందంటే అలానే ఉంటుంది. దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పంపించినప్పుడు ఈ భూమి మీద ఏది ఉందో దాన్ని బట్టి ఆకర్షితులమై ఆగిపోయాం మనం. అంటే దేవుని యొక్క మహిమను పొందుకోలేకుండా లోకంలోనే ఉంటూ లోకానుసారమైనటువంటి వాటితో ఈ లోకంలోనే ఉంటూ నువ్వు లోకం అనిపించుకున్నటువంటి పూర్వపు స్థితి మనది కదా. ఎలా ఉన్నాం? లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఆనాడు ఆదామవ్వ చేసినటువంటి పాపాన్ని బట్టి, సర్పానికి అవకాశం ఇచ్చడాన్ని బట్టి కాకి వలె ఆగిపోయినటువంటి మనల్ని దేవుడు ఎలా పోలుస్తూ వచ్చాడనంటే పావురంగా పోలుస్తూ వచ్చాడు. నా పావురమా అంటూ ఉన్నాడు. ఇది ఒక ప్రాముఖ్యమైన సంగతి. అయితే తిరిగి మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే ఈ యొక్క పావురాన్ని మనం చూస్తే బైబిల్లో సమర్పించడానికి అంటే అర్పించడానికి కూడా దేవుడు పావురాన్ని వాడుకుంటాడు. దానికి అవకాశం ఉంది. పావురాన్ని కూడా బలి అర్పించవచ్చు పేదలు ఎవరైతే అని. తర్వాత కాకికి అవకాశం లేదు, హేయమైనది. అటువంటి జీవితం మంది. అయితే సరే, కాకి అనేటువంటిది మన యొక్క నైజం. అయితే యోహాను భక్తుడు స్పష్టంగా చెప్పాడు, మనుషులు అనేవారు ఎవరనంటే మనం చూస్తాం కదా, సర్ప సంతానమా
అని మాట్లాడతాడు. అంటే ఎవరో మనం సర్ప సంతానం. ఈ యొక్క సర్పం యొక్క సంతానంగా ఎప్పుడు మార్చబడ్డామనంటే ఎప్పుడైతే అవ్వ ఆ సర్పం యొక్క మాటకి ఆ కుయుక్తికి లొంగిపోతూ అవకాశం ఇచ్చిందో తన హృదయంలో, అప్పటి నుంచే మానవుడు ఏమవుతూ వచ్చాడనంటే సర్ప సంతానంగా మారుతూ వచ్చాడు కదా. మనం చూస్తాం యోహాను సువార్త, దయచేసి చదవండి. చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. సర్ప సంతానమా, చాలు. సర్ప సంతానంగా ఉన్నటువంటి మనము ఏ విధంగా మారబడుతూ వచ్చామనంటే పావురంలా. అయితే ఈ సర్పానికి ఉన్నటువంటి ప్రతి బుద్ధి కూడా మనకు వస్తూ వచ్చింది. ఎలా అంటే వంకర కలిగినటువంటి బుద్ధి. అందుకే పేతురు తన సువార్తలో సంఘానికి చెప్తా వస్తాడు, మూర్ఖ తరము వారితో మీరు వేరై, మూర్ఖులకు ఈ తరము వారితో మీరు వేరై. అంటే మూర్ఖత అనంటే కింద మనం చూస్తాం వక్ర బుద్ధి, వంకర కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి నీ హృదయంలో నుంచి దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే మనందరినీ పావురముగా మారుస్తూ వచ్చాడు. మన బుద్ధి ఏది చూసినా సరే ఎలా ఉండేదనంటే అది దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించేటువంటిది కాదు. పావురంగా జీవించగలిగినటువంటి వారిగా మనం లేము. సర్ప సంతానంగా ఉంటూ సర్పం వలె ఆలోచనలు కలిగి, కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, సర్పం వలె విషయాన్ని మనం చిమ్మేవారిగా ఉంటూ వచ్చాం. కీర్తన గ్రంథం 140 అధ్యాయం 3వ వచనంలో వారి పెదవుల కింద మన పూర్వపు జీవితం ఎలా ఉందనంటే మన పెదవుల్లోనే సర్ప విషయం ఉందంట. మరి దేవుడేమో నా పావురమా అని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం కదా, అక్కడ మన గురించినటువంటి విషయాలు అక్కడ రాస్తాడు యెషయా ప్రవక్త. పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. చాలు. ఇది మన పూర్వపు జీవితం. మరి ఇటువంటి జీవితాన్ని దేవుడు నా పావురమా అని పిలుస్తున్నాడు అని అంటే ఆ జీవితం రావడానికి యేసు ప్రభువారి యొక్క గుణ లక్షణాలు ఎంతగానో కనిపిస్తూ ఉన్నాయి. అందుకే పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. చాలు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు, ఆయన గుణాతిశయముల ద్వారానే ఆ బండలో పావురం ఎగురుతూ ఉంది, నువ్వు నేను ఎగురుతా ఉన్నావు. ఆ గుణాతిశయములను ప్రచురించడానికి అంటే ప్రభువుని ఆరాధించడానికి. ఏంటి ఆయన గుణాతిశయములు? యేసు ప్రభు వారు ఏంటి ఏమై ఉన్నారు అని అంటే ఇదే పరమగీతాల్లో మనం చూస్తాం కదా. పరమగీతాల్లోనే మనం చూస్తాం సులోమతి తన ప్రియుని వర్ణించినటువంటి విధానం, ఒక సంఘము యేసు ప్రభు వారిని వర్ణించినటువంటి ఆ వర్ణనను మనం చూస్తాం. 5వ అధ్యాయము 9వ వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని తన యొక్క చెలికెత్తి అడుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తా ఉంది సంఘం. అంటే నువ్వు నేను ఎలా యేసుప్రభు వారిని ఆరాధించాలి అని అంటే ఆయన ఏమై ఉన్నాడనే విషయాన్ని మనం గుణాతిశయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలనంటే ఆయన ఆ నా ప్రియుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఇలా మనం చూస్తూ పోతే ఇదే అధ్యాయంలో ఈ కంటిన్యూషన్లో 16వ వచనం వరకు ఒక 10 లక్షణాలు, అంటే దేవుని గూర్చినటువంటి ఒక శరీరానుసారంగా తనలో ఉన్నటువంటి భాగాలన్నిటినీ కూడా ఆ యొక్క షలోమతి ఎంతగానో ఆరాధిస్తూ ఉంటుందన్నమాట. అయితే అవేవి కూడా శారీరక సంబంధమైనవి కాదు, కానీ ఆత్మీయమైన కోణంలో చూస్తే దేవుడు నీకు నాకు
ఇంత గొప్ప స్థితిని తీసుకొచ్చాడనంటే ఇవన్నీ కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. తను ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తూ ఉంది. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చినటువంటి మనము ఒక బండ సందుల్లో మరి పాము వలె తిరగాల్సినటువంటి మనము, సామెతల్లో కూడా ఒక మాట ఉంటుంది, బండ మీద పక్షిరాజు యొక్క ఒకసారి చదవండి అది. బండ మీద సర్పము జాడ. చాలు. ఇక్కడ ఏంటంటే అక్కడ రాసినటువంటి సొలొమోను ఏం చెప్తా ఉన్నాడంటే, బండ మీద ఎవరు ఉండరంట? సర్పం ఉండడానికి అవకాశం లేదు. కానీ మనం ఎవరము? సర్పము. మనం ఏ విధంగా ఆ బండ సందుల్లో ఉండగలుగుతా ఉన్నాం? ఆశ్చర్యం కదా. ఆయన గుణలక్షణాలే, అంతటి గుణలక్షణాలు కలిగినటువంటి దేవుడే నిన్ను నన్ను ఆ బండ సందుల్లో ఉంచి, నా పావురమా నీ యొక్క గొంతును వినిపించు, నువ్వు కనిపించు, నన్ను స్తుతించు అని ప్రభు మనల్ని అడుగుతా ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం అంటే, బండ మీద ఈ సర్పం లక్షణాలు కలిగినటువంటి మనం ఉండడానికే అవకాశం లేదు. కానీ ఈ సర్పాన్ని దేవుడు ఏం చేశాడనంటే, ఈ మూర్ఖతరమైనటువంటి నుంచి, ఆ తరం నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఏ విధంగా ప్రత్యేకపరుచుకున్నాడనంటే, సంఘం ఒక వధువు అయినప్పుడు, యేసు ప్రభువారు ఒక వరుడైనప్పుడు ఏ విధంగా ఒక పురుషుడికి ఒక స్త్రీ రావాలి అని అంటే, మనకి ప్రాథమికంగా మన దగ్గర ఒక సూత్రం ఉంది. ఏంటనంటే, మొట్టమొదటిగా ఆదాముకు అవ్వ ఏ విధంగా వచ్చింది చెప్పండి? తన పక్కటెముకలో నుంచి అవ్వను తీశాడు, దేవుడు తీస్తా వచ్చాడు. ఇప్పుడు ఆయనకి వధువు సంఘంగా ఉన్నటువంటి మనము ఏ విధంగా తీయబడుతూ వచ్చామనంటే, ఆ బండ చీలిక, ఆ బండ సందు ఏంటంటే, నువ్వు నేను కూడా ఆదాముకు అవ్వ ఏ విధంగా తన పక్కటెముకలో నుంచి వచ్చిందో, ఈనాడు మన యేసుప్రభు అనేటువంటి ఆదాము కొరకు తన పక్కలో బల్లెపు పోటు ద్వారా చీల్చబడి, ఆ రక్తం ద్వారా కడగబడి నువ్వు నేను అవ్వలా బయటకు వచ్చాం. అది ఆ బండ సందు. అట్లా దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. మూర్ఖతరమైనటువంటి ఈ తరము నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరుస్తూ వచ్చాడు. ఇది నీ శక్తితోనో, నీ జ్ఞానంతోనో, నా జ్ఞానంతోనో, మన భక్తితోనో మనం సంపాదించుకుంది కాదు. ఆయన పక్కలో బల్లెపు పోటు ద్వారా చిందింపబడినటువంటి ప్రతి రక్తము మనల్ని ఏం చేస్తూ వచ్చిందనంటే, నిన్ను ప్రదానం చేస్తూ వచ్చింది దేవుని కొరకు. కొరింథీలో మనం చూస్తాం కదా, 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. చాలు. క్రీస్తుకు పవిత్రురాలైనటువంటి ఒక వధువుగా ప్రదానం చేయడానికి పౌలు వచ్చాడు. అంటే యేసు ప్రభు యొక్క తలంపు ఏంటంటే, మనల్ని తను పవిత్రపరుచుకున్నాడు. ఏ విధంగానంటే, తను సిలువలో నీ కొరకు నా కొరకు చనిపోయినటువంటి విధానం, శ్రమపడినటువంటి విధానం, ఆ పక్కలో బల్లెపు పోటే, ఆ చీలికే ఈనాడు నిన్ను నన్ను ప్రభు దగ్గరికి ప్రత్యేకపరిచి చేర్చింది. ఒక వధువుగా నిన్ను మార్చింది. ఆయన గుణలక్షణాలు మనం చూడగలిగినట్లయితే, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, మనం ఇవి జ్ఞాపకం చేసుకుంటూ మన తలంపులతో ముందుకెళ్దాం. అవి ఇవి వేరువేరుగా చెప్పినట్లయితే మనకున్న సమయం సరిపోదు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడిగా ఉన్నటువంటి యేసు ప్రభువారు ఎంతో ప్రకాశవంతమైనటువంటి వాడు. ఎంత ప్రకాశవంతమైనటువంటి వాడంటే, బండ చీలిక అన్నమంటే మనకి మొట్టమొదటిగా గుర్తొస్తుంది మోషే నిర్గమాకాండంలో మనం చూస్తాం కదా, 33వ అధ్యాయము 21 నుంచి. ఉంచి ఆ బండ యేసు ప్రభువారు అనుకొని మనం చదవగలిగితే, ఆ బండ ద్వారానే మనం కూడా తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం చూడగలిగిన వారిగా ఉన్నాం. అంటే ఈ వాక్యము ద్వారా అనుభవించగలిగిన వారిగా ఉన్నాం. ఈ బండకి సర్పానికి ఏమాత్రం పోలిక లేదు. అసలు ఈ బండ మీద జాడే లేదు. కానీ అవ్వను ఏ విధంగా ఏర్పరుస్తూ వచ్చాడో, వధువు అయినటువంటి నిన్ను నన్ను అంత త్యాగంతో కూడినటువంటి ఆ కార్యము ద్వారా దేవుడు మనకు యేసుప్రభు వారితో ప్రదానం చేస్తూ వచ్చాడు. ఇది ప్రత్యేకపరిచినటువంటి ఒక
సంఘటన మన జీవితంలో. ఈ పావురము ఆ బండ ద్వారా ఆ విధంగా ప్రత్యేకపరుస్తూ వచ్చింది. తర్వాత యేసుప్రభు వారి యొక్క గుణలక్షణాలు మనం చూసుకుంటా వెళ్ళినట్లయితే ఆ తర్వాత మనం చూస్తాం పరమగీతంలో ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. అటువంటి వ్యక్తి కూడా నీ కొరకు నా కొరకు రక్తవర్ణుడిగా మారాడు. తన ఒళ్ళంతా కూడా రక్తమే. చూస్తే తన ఒళ్ళంతా కూడా రక్తంతో నిండిపోయింది. తర్వాత ఆ స్త్రీ ఆ దేవుణ్ణి వర్ణిస్తూ ఉంది. తర్వాత మనం చూస్తే ఆయన శిరస్సు అపరంజి వంటిదంట. అంటే బంగారము, ఉన్నతమైనది, విలువ కలిగినటువంటిది, రాచరికానికి సూచన. అటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు నా దేవుడు, అంటే నా యొక్క ప్రియుడు అని వర్ణిస్తూ ఉంది. ఈనాడు మనల్ని విడిపించినటువంటి దేవుడు బండ సందులలో ప్రభువుని ఈ విధంగా ఆనందంగా ఎగురుతున్నటువంటి ఒక పావురంగా మనల్ని మార్చినటువంటి దేవుడు ఎటువంటి వాడనంటే ఆయన బంగారంలా ఆయన శిరస్సు మెరుస్తూ ఉంది. అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు. తర్వాత చూస్తే తన యొక్క లక్షణాలు చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఆయన తల వెంట్రుకలంట నల్లనివంట. అంటే ఎక్కడ కూడా తెల్ల వెంట్రుక అనేది లేదు. అంటే అది దేనికి జ్ఞాపకం చేస్తూ ఉందనంటే యేసు ప్రభువారిలో పరిపూర్ణంగా తనలో ఉన్నటువంటి అరమరికలు లేకుండా నిష్కల్మషమైనటువంటి దేవుడుగా తనని మనల్ని చూపిస్తూ ఉంది. ఎక్కడా కూడా ఏమీ లేదు, నిష్కల్మషుడిగా తనంటూ వచ్చాడు. ఆ వర్ణన ఎంత బాగుంటుందంటే యేసు ప్రభువారిని ఒక శరీరధారిగా చూసుకొని ఆయన ఎవరు కూడా వర్ణించలేరు. శరీరధారిగా చివరిగా ఈ భక్తుడే రాస్తాడు. ఆయనను వర్ణించడానికి ఏ విధమైనటువంటి రచన కూడా సరిపోదంట. ఆయన వర్ణించడానికి సరిపోదు. కానీ తనకున్నటువంటి ఆ యొక్క స్త్రీ ఆ ప్రదేశంలో ఏ విధంగా ఒక పల్లెటూరు స్త్రీ ఏ విధంగా వర్ణించుకుంటుందో ప్రియుని గురించి కానీ అక్కడ ఉన్న ప్రదేశాలను బట్టి కానీ తనకు ఆలోచనలో ఉన్నటువంటి వాటితో గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. ఈనాడు మనం కూడా దేవుడి యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలనే దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో భాగంగానే దేవుళ్ళలో ఉన్నటువంటి ఆ గొప్ప ధవల వర్ణత కానీ ఆయన రత్నవర్ణుడిగా ఉండి మారినటువంటి విధానం రక్తవర్ణుడిగా, తర్వాత ఆయన శిరస్సు కానీ ఇవేవి కూడా ఆ శిరస్సు అపరంజిగా ఉంటూ ఆ శిరస్సుపై ఎప్పుడైతే ముళ్ళ కిరీటం పడిందో రక్తంతో నిండిపోయింది. ఇటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఆ శిరస్సు పైన ముళ్ళ కిరీటానికి అనుమతినిచ్చాడు. అది దేని కొరకనంటే నిన్ను నన్ను ఆ పావురంగా మార్చడానికి, ఆ బండ సందుల్లో ఎగరడానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తుకున్నటువంటి లక్షణాలు ఇవన్నీ ఆయన చెక్కిళ్ళు కానీ ఆయన కాళ్ళు కానీ ఇక్కడ వర్ణిస్తాడు. ఇవంతా మీరు చదువుకోండి 16వ వచనం వరకు 10 ఉంటాయి. ఆ 10 ఇట్లో చూసినట్లయితే ప్రతిదీ కూడా నీ కొరకు నా కొరకు ఏమైపోతా వచ్చిందంటే నలగొట్టబడుతూ వచ్చింది. ప్రతిదీ కూడా నాశనం అయిపోయింది. అందం లేదు, వికారంతో యేసుప్రభువారు నిండిపోయారు. ఎంత అందంగా వర్ణించినటువంటి ఈ స్త్రీ నిన్ను నన్ను ఆ బండ సందుల్లో ఎగిరేటువంటి ఒక పావురంగా మార్చడానికి, ప్రత్యేకపరచడానికి ఆ రూపాన్నే మార్చుకుంటూ వచ్చాడు యేసుప్రభువారు. ప్రత్యేకపరిచాడు. రెండవదిగా చూసినట్లయితే ప్రత్యేకపరిచిన తరువాత అందులోనే ఒక మాట మనం చూసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎట్లా ఉండాలంటే ఈ సంఘం అంట తన భారీగా యేసుప్రభువారు ఊహించుకుంటూ ఏ కల్మషం కూడా ఈ సంఘంలో ఉండకూడదని పరిశుద్ధంగా మారుస్తూ వచ్చాడు. ఆ చీలిక ద్వారానే ఈనాడు నీకు నాకు వచ్చినటువంటి ఈ పరిశుద్ధత, ఈ ప్రత్యేకత. దీన్ని బట్టి మనం ప్రభువుని మొట్టమొదటిగా ఆరాధిస్తాం. రెండో విషయాలకు మనం వెళ్ళినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. స్త్రీ దేవునికి ప్రతానం చేయబడింది. ప్రతానం చేయబడినటువంటి స్త్రీ తర్వాత ఏదైతే పొందుకోవాలో ప్రతానం చేయబడుతున్నటువంటి ఆ స్త్రీ అది ఇక్కడ విషయాన్ని మన జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం. చాలు, రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. ఎందుకు ధరింపజేయాలి ఇది? ఆ యొక్క స్త్రీకి అంటే నీకు నాకు ఒకప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే ఆ యొక్క అవ్వతో మొదలైనటువంటి, చూడండి మనం చూస్తే మొట్టమొదటిగా తనకు పాపమని తనకున్నటువంటి స్థితిని బట్టి ఎప్పుడు తెలిసిందనంటే ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండం 3. అందుకతడు నేను తోటలో
నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక ఆ, అందుకు ఆయన నీకు తెలిపిన వాడెవడు? ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. ఇక్కడ చూసినట్లయితే మనిషికి అంటే ఆదాముకి అవ్వకి వచ్చినటువంటి దిగంబరత్వం, పాపమును ఎప్పుడైతే వాళ్ళ జీవితాలకు ఆహ్వానించారో, అది ఆజ్ఞను మీరుట, దేవుడు చెప్పినటువంటి మాటను ఎప్పుడైతే మీరుతూ వచ్చారో, వాళ్ళు పాపమునికి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చడం ద్వారా వారిలో ఏర్పడినటువంటిది దిగంబరత్వం. ఆ దిగంబరత్వాన్ని కాపాడి యేసుప్రభువారితో ప్రదానం చేయబడినటువంటి ఆ వధువుకు ఉండాల్సిన లక్షణం దిగంబరత్వం కాదు. కానీ నీ పూర్వపు జీవితం, నా పూర్వపు జీవితం ఏంటంటే దిగంబరత్వం. పాపముతో జీవించినటువంటి మనము, లోకంలో కలిసి జీవించినటువంటి మనము, మనం చేసినటువంటి ప్రతి పాపపు క్రియ ద్వారా మనం యేసు ప్రభువారి కంటే ముందుగా తను మన జీవితంలో రాకముందు దిగంబరత్వంతో జీవించినటువంటి వారము. అటువంటి మనము ఈరోజు ఎలా మారుతూ వచ్చామనంటే, తను మనల్ని వదిలిపెట్టలే, మన దిగంబరత్వాన్ని బట్టి దేవుడు వదిలిపెట్టలే. ఆ యేసు ప్రభువారి యొక్క చీలిక ద్వారా నీ జీవితానికి, నా జీవితానికి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి యెషయా గ్రంథంలో మనం చూసినట్లు ఆ రక్షణ వస్త్రాన్ని తను ఇస్తూ వచ్చాడు. ఆ రక్షణ వస్త్రాన్ని నీకు నాకు దేవుడు ఇవ్వడానికి, దిగంబరత్వంతో నిండిపోయినటువంటి నీ కొరకు, నా కొరకు తను ఆ శిలువ పైన అర్ధనగ్నంగా 6 గంటలు నిలబడ్డాడు. ఆ శిలువ పైన మరణించే వరకు కూడా ఆ శిలువలో రక్తపు మడుగులో అర్ధనగ్నంగా యేసు ప్రభువారు ఆ శిలువలో ఉన్నాడు. ఉండగలిగినటువంటి మనిషేనా యేసు ప్రభువారి జీవితం చూస్తే? అసలు ఆ ఉండాల్సినటువంటి మనిషేనా? ఆయన ఒక్క మాట సెలవిస్తే ఆ శిలువ వేయడానికి ముందుకు వచ్చే వ్యక్తులు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు కానీ ఎవ్వరూ కూడా కనబడకుండా మటు మాయమైపోయేటువంటి శక్తి ఆయన నోటి మాటకుంటుంది. కానీ ఎందుకు దేవుడు అక్కడ అనుమతించలేదని అంటే, అటువంటి శిక్షను వారిపైన, నీకు నాకు ఈ దిగంబరత్వాన్ని పూడ్చి రక్షణ వస్త్రాన్ని ధరింప చేయాలంటే ఆ శిలువలో తను ఆ విధంగా అంత శ్రమను ఆ విధంగా కనబడాలి, ఆ విధంగా ప్రాణాన్ని పెట్టాలి, ఆ విధంగా ఆ శిలువలో ఆయన మరణం పొంది తిరిగి లేగాలి. అప్పుడే నీకు నాకు ఈ రక్షణ వస్త్రం. దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, మూర్ఖతరం వారి నుంచి ఒక వధువుగా మార్చుకున్నాడు ప్రదానం చేసి. ఆ తర్వాత మనం వదిలిపెట్ల, నీలో ఉన్న దిగంబరత్వాన్ని బట్టి ప్రభు మనకు రక్షణ వస్త్రాన్ని ధరించాడు. ఆ ప్రభువుని మనం ఎప్పుడైతే మన జీవితంలోకి ఆహ్వానించుతూ వచ్చామో, మన పూర్వపు స్థితిలో నుండి వెంటనే మనకు వచ్చినటువంటిది ఆయన ద్వారా, ఆ బండ చీలిక ద్వారా మనకు వచ్చినటువంటిది రక్షణ వస్త్రం. ఇది రెండవది. ఈ విషయాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. మూడవదిగా మనం చూసినట్లయితే 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. చాలు, ఇక్కడ చాలమ్మా. మనం చూసినట్లయితే ఇక్కడ ఆ బండ నుంచి వచ్చినటువంటిదంట, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మన నిర్గమాకాండము 17వ వచనంలో కూడా మనం చూస్తాం. మోషే ఆ ప్రజలు విసిగిస్తూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు, మాకు దాహమని కిమ్మని. అప్పుడు దేవుడు చెప్తాడు తనకి, నువ్వు వెళ్ళి నేను ఆ బండ మీద నిలబెడతాను, నువ్వు ఆ బండని కొట్టు అన్నప్పుడు మోషే వెళ్ళి ప్రభువారు చెప్పినట్లుగా చేస్తాడు. ఆ బండ నుంచి నీళ్లు రావడం మనం చూస్తాం. అదే బండ మన యొక్క ఆత్మీయ జీవితంలో, యేసు ప్రభువారు అయినటువంటి బండ మన ఆత్మీయ జీవితంలో కూడా మనం సంఘంలోకి రావడానికంటే ముందుగా ఒక మూర్ఖ తరం నుంచి మనల్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ దిగంబరత్వాన్ని పూడ్చడానికి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ప్రభువు వచ్చే వరకు ఇక్కడ మనం ఎలా ఉండాలి? మనకు కావాలి కదా, ఏదో ఒకటి మనకు కావాలి. అక్కడ వచ్చే వరకు మనకు దాహానికి కావాలి, ఆహారం కావాలి. అంతవరకు ఎలా బ్రతకగలం? శరీరానుసారంగా మనం ఇంతకాలం బతికాం, లోకానుసారమైనటువంటి ప్రతిదీ తింటూ వచ్చాం. కానీ ఇదేది మనల్ని బ్రతికించలా. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా చచ్చిన వారముగా మనం ఉంటూ వచ్చాం. అవన్నీ తింటూ చచ్చిన వారంగానే ఉన్నాం. కానీ అవి కాదు తినాల్సినటువంటిది, ఆత్మ సంబంధమైనవి తినాలి. అది ఎవరు అనంటే యేసు ప్రభువారు ఇచ్చేటువంటి ఆ యొక్క జీవజలమే. మనం చూస్తాం కదా, సమరయ స్త్రీకి 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 10వ వచనం, యోహాను సువార్త. అందుకు యేసు
నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ఈ జీవజలము ప్రభువుతో నిత్య జీవం వెళ్ళే వరకు కూడా నీతో ఉండగలిగితేనే నువ్వు నిత్య జీవానికి వెళుతావనేటువంటిది ఒక కన్ఫర్మేషన్ తప్ప, ఇది పొందుకున్నటువంటి ఏ క్రైస్తవుడు కూడా జీవించేటువంటి జీవితం నామకార్థ జీవితం, బ్రతికేటువంటి జీవితం ఖచ్చితంగా నరకానికి నడిపించేదే. కాబట్టి అది మనకు అవసరం. రక్షణ వస్త్రం మనకు అవసరం, ప్రత్యేకత మనకు అవసరం. ఈ రెండు మన జీవితంలో జరిగిన తర్వాత నేను ప్రదానం చేసుకున్నటువంటి నా వధువు నా దగ్గరకు వచ్చినంత వరకు ఈ భూమి మీద జీవించినప్పుడు తనకు జీవజలములను నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వరమే అది. అందుకే పేతురు అపోస్తల కార్యాల్లో చెప్తాడు కదా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. ప్రతివాడు పొందుడి పరిశుద్ధాత్మ అనేటువంటి వరము. ఇందులో ఒకటి పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మనకు తోడుగా ఉంటేనే ప్రదానం చేయబడినటువంటి మనము ఆ దేవునితో ఉండడానికి నీకే లక్షణాలు కావాలో ఇక్కడ నిన్నేం చేస్తారనమాట. ఇవన్నీ ఏం చేస్తాయి? ఇక్కడ మనల్ని సరి చేస్తాయి. ఒక మనిషి దేవుని గురించిన లక్షణాలు తెలిసినటువంటి మనిషి ఇక్కడ ఉండకపోతే మన చిత్తానుసారంగా మనం మారుతూ ఇంకా లోకంలో ఉన్నటువంటి మనుషుల్లాగానే మనం జీవిస్తాం. ఉదాహరణకి మనం మీకు తెలుసో లేదో ప్రదానం చేయబడినటువంటి స్త్రీ దగ్గర అబ్బాయికి సంబంధించినటువంటి ఆ బంధువుల్లో సంబంధించినటువంటి ఎవరో ఒక అమ్మాయో ఎవరో ఉంటారు అక్కడ బంధువుల దగ్గర. అంటే వాళ్ళకి ఏ ఇష్టమో, ఎలా రెడీ అయితే ఇష్టమో, ఎలా ఉంటే ఇష్టమో అవి చిన్న చిన్నగా సూచాయిగా చెప్తూ ఉంటారు అనమాట. ఇది వేసుకుంటే ఆ అన్నయ్యకి ఇష్టం ఉండదనో, ఆ బాబాయ్కి ఇష్టం ఉండదనో, అంటే వధువు సంబంధించినటువంటి వాళ్ళు. అంటే ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? ఆ వధువు ఆ అబ్బాయికి నచ్చే విధంగా ఏవైనా సరైనటువంటి లేకపోతే అక్క ఇది నచ్చదు, మా 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 బావకి ఇది నచ్చదు, ఇది నువ్వు మార్చుకో, లేకపోతే రేపు ఇబ్బంది అయింది నీకు అని చెప్తున్నట్లుగా ఈ పరిశుద్ధాత్మను దేవుడు ఇక్కడగా ఉంచి అసలు నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎక్కడ తప్పిపోతా ఉన్నావు, ఒకవేళ తప్పిపోయినప్పుడు నువ్వు ఎలా మళ్ళీ ఇందులోకి రావాలి, ఆ మార్గం ఏంటి, ఆ మార్గంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఇవన్నీ చెప్పడానికి దేవుడు నీ దగ్గర ఉంచినటువంటిదే పరిశుద్ధాత్మ. ఆ వరాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ వరాన్ని ఇచ్చడం ద్వారానే ఈరోజు రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలైన మన జీవితాల్లో దేవుని దగ్గరకు వచ్చి మనం ఆరాధించగలుగుతా ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మే తోడుగా ఉండకపోతే నిన్ను మందలించేవారే లేదు. నీ బతుకు ఎలా ఉంటుందనంటే రక్షణ పొందిన తర్వాత ఇది చిన్న పాపమే కదా, ఇంతకుముందు పొందినటువంటి పాపాలతో చూసుకున్నట్లయితే, చేసిన పాపాలతో చూసుకున్నట్లయితే చాలా చిన్నది, ఇది మెల్లిమెల్లగా మానతా అనుకుని ఇప్పటివరకు కూడా ప్రభువుని నీ హృదయమార ఆరాధించలేనటువంటి స్థితిలో ఉండగలిగేవాడివి. ఇక్కడ నువ్వు కూడి దేవుని ఆరాధించగలుగుతున్నావు అనంటే నీ నిగ్రహం కాదు, నా నిగ్రహం కాదు. మనం ప్రభు దగ్గర గట్టిగా మనం ఏవి కూడా నిశ్చయించుకోలేము. పరిశుద్ధాత్ముడే మనల్ని ప్రేరేపించి మందిరాన్ని నడిపించాడు. బహుశా మనం అనుకోవచ్చు మందిరంలో ఈరోజు అవసరమా, అనారోగ్యంతో ఉన్నాం, నిరాశలో ఉన్నాం, నిస్పృహలో ఉన్నాం అనుకొని ఎన్నో మార్లు కూడా మనం మందిరానికి రాకూడదు అనుకుంటాం, కానీ మందిరానికి వస్తాం. కానీ ఎందుకు రాగలిగామనంటే పరిశుద్ధాత్ముడు నిన్ను గుచ్చాడు, నీకు ప్రదానం చేయబడింది, ఆ బండ చీలబడింది, ఆ బండ ద్వారా నువ్వు ప్రత్యేకించబడ్డావు. లోకంలో ఉన్నటువంటి మనుషులకు నీకు పోలిక లేదు. ఆయన నీకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన జీవజలం ఈ బండల్లో నుంచి నిరంతరం పారుతుండడం ద్వారా ఆ పారేటువంటి ఆ నీళ్ళ జలం ద్వారా వచ్చేటువంటి వాటిలో పరిశుద్ధాత్మ ఒకటి, ఆయన వాక్యం ఒకటి. ఆయన వాక్యము, ఈ పరిశుద్ధాత్మ నిత్య జీవానికి నువ్వు వెళ్ళే వరకు కూడా ఏం చేస్తూ ఉంటుందంటే ఇదే తన పని. మందిరం కూడికలకి రాకపోయినా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. లేదా దేవుని యొక్క మనసును మనం బయట ఎక్కడైనా సరే కనబడ్డప్పుడు ఎవరికైనా, నేను మొన్న ఒకరికి సాయం చేస్తూ వచ్చా. మొదటిగా నాకు సాయం చేయలేం లేదు, బండి దాటుకొని వచ్చేసా నేను. అంటే పెద్దగా అసలు కొన్ని ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత, బండి ఎక్కించుకున్న తర్వాత, ఇంజక్షన్లు పడవడం ఇవన్నీ జరిగిన తర్వాత నిర్దాక్షిణ్యంగా వచ్చేస్తా ఉన్నా. అంటే ఎవరిని ఎక్కించుకోవట్లేదు నేను బండి మీద. అంటే ఇంతకుముందు ఎక్కించుకోవడం ఎందుకు, బండి ఆపడం ఎందుకు, మనకు సమయం వృధా కదా అనుకునేవాడిని. అయితే ఇప్పుడు నాకేం దొరికిందనంటే అవకాశం, ఇటువంటి జరుగుతున్నాయి కదా, సాయం చేయకపోవడమే మంచిదని నీ మనసులో ఏమనుకుంటావన్నా, ప్రభు ఇటువంటి జరుగుతున్నాయి కదా అని చాలా మార్లు తప్పించుకుంటూ వచ్చా సాయం చేయకుండా. కానీ దేవుడు కొన్ని మార్లు అది అనుమతించాడు. కొన్ని మార్లు ఏం చెప్తా వచ్చాడనంటే సహాయం చేయరాడు. అసలు సహాయం చేయకుండా ఎలాగెళ్తున్నావు, ఏం మాటలు ఉన్నావు నువ్వు? అదే నేను నీ హృదయంలో ఉంటే నువ్వు సాయం చేయవా, వాళ్ళు నా బిడ్డలు కాదా అనేటువంటి 2-3 సార్లు నాకు అనిపించి, సరే ఇబ్బంది అయినా సాయం చేద్దాం, ఏమైంది చూద్దాం. నేను వాస్తవానికి నేను జరిగిందో చెప్తా ఉన్నా. అద్దంలో కూడా నేను బ్యాగ్ చూసుకుంటా ఉంటా, వాళ్ళు ఏమైనా చేతిలో నుంచి తీస్తారా, లేకపోతే నా బ్యాగ్ వెనకాల ఉంటుంది ఎప్పుడు, ఏమైనా బ్యాగ్లో నుంచి ఏమైనా తీస్తారా అని డౌట్గానే అందరికి లిఫ్ట్ ఇస్తూ ఉంటాను. నేను లిఫ్ట్ ఇస్తా. అటువంటి బుద్ధిని ప్రేరేపించినటువంటి దేవుడు. అక్కడే కాదు, నేను నా ఆఫీస్లో కూడా చాలా మార్లు
కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడినటువంటి మాటకి నేను కూడా మాట్లాడడం వల్ల ఒక ఫన్ క్రియేట్ అవుతూ ఉండేది. అయితే కొన్నిసార్లు నా లిమిట్ దాటిపోయేవాడిని నేను. అంటే తప్పుడు మాటలు మాట్లాడేవాడిని కాదు, కానీ దేవుని నమ్ముకున్నటువంటి వారు మాట్లాడినటువంటి వృధా మాటలు మాట్లాడాల్సి వచ్చాయి ప్రారంభంలో. ప్రభుని మాట్లాడిన తర్వాత అడిగేవాడిని. కానీ ఏం చేశారంటే పరిశుద్ధాత్మ నాకు ఏం చేశారంటే ఆఫీస్లో ఎంటర్ అయ్యే ముందే మనసులో అనుకుని వెళ్తూ ఉంటాను అనమాట. ప్రభు నేను లోనికి వెళ్తున్నా, ఎవరు నాకు అవకాశం ఇవ్వకూడదు ఇట్లా మాట్లాడడానికి. ఒకవేళ అవకాశం ఇచ్చినా నాకు ఏదో కాల్ రావడమో ఏదో ఒకటి జరగాలి, వాళ్ళని బిజీగా ఉన్నా అని చెప్పి నాతో మాట్లాడడం మానేయాలి. దేవుడు ఈ విషయంలో నాకు సహాయపడి ఇంత ముందులాగా నేను మాట్లాడట్లే. ఏంటిది అంటే దేవుడు ప్రదానం చేయబడినటువంటి నువ్వు నేను ఆయనతో వెళ్ళే వరకు కూడా, ఆ నిత్య జీవానికి వెళ్ళే వరకు కూడా నన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మను, అదేవిధంగా హెచ్చరించడానికి వాక్యాన్ని, సరిచేయడానికి ఈ వాక్యాన్ని, ఆ వాక్యము ఈ పరిశుద్ధాత్ముడు రెండు సైమల్టేనియస్గా మన జీవితంలో నడుచుకుంటూ ప్రదానం చేయబడినటువంటి నువ్వు నేను ఏ లక్షణాలైతే నీలో దేవుడు ఆ గొర్రెపిల్ల వివాహోత్సవంలో కనబడాలని ఆశపడతా ఉన్నాడో అవి కనబడాలనంటే ఈ రెండు కూడా మన జీవితంలో ఉండాలి. అవి దేవుడు ఇచ్చిన కారణాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. చివరిగా మనం చూసుకుంటాం ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనం. పద్దెనిమిదో వచనం చదివేమ్మా. బేతేలు అనగా దేవుని మందిరం. ఆ రాయి ఉన్న ప్రదేశము ఏంటనంటే దేవుని మందిరం. ఈ రాయి ఉన్నటువంటి ప్రదేశమే మనము వచ్చి కూడుకొని దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి ఆరాధించగలిగేటువంటి ఈ మందిరము. ఆ మందిరం లేకపోతే యాకోబు మారేవాడు కాదు. ఈ మందిరము ఉండకపోతే నువ్వు నేను మారేవాళ్ళం కాదు. దేవుణ్ణి ఆరాధించగలిగేవారం కాదు, దేవునికి ప్రార్థించేవారేం కాదు. మన జీవితాలు ఎప్పటిలానే ఉండేవి. ఏంటి మందిరం అని అంటే పరలోకపు గవిని ఇదే అంటాడు యాకోబు. పరలోకపు గవిని అంటే పరలోకం వెళ్ళడానికి నీకు ఏ మార్గం లేదు, ఇదే మందిరం, ఇదే గడప. ఈ గడప దాటి నువ్వు అడుగు పెడితేనే పరలోకం వెళ్తావు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్తున్నావనంటే అది పరలోకం కాదు, అది నీ భ్రమ. కానీ దేవుడు ఇటువంటి మందిరాన్ని మనకిచ్చినందుకు ఆ బండ ఉన్న ప్రదేశము, ఆ బండ యేసు ప్రభువారే. ఆ బండను ఉన్నటువంటి పావురము ఎగురుతూ ఉంది, ఆ పేటు బీటల్లో ఆశ్రయిస్తూ ఉంది, తన పాపాలన్నీ కూడా ఆ బండలో కప్పుకుంటా ఉంది. భద్రత ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది. చూడండి, పావురముగా జీవించలేనటువంటి లక్షణాలు మనవి. సర్పంలా గుణాలు కలిగి ఉన్నటువంటి భారము. అసలు సర్పము బండకి ఏమాత్రం కూడా బండ మీద ఉండేటువంటి జాడే ఆ సర్పానికి ఉండదు. కానీ ఇటువంటి సర్పాన్ని దేవుడు ఏం చేస్తా వచ్చాడనంటే మార్చాడు. ఆ మార్చుట కొరకు బండ చీల్చబడింది. ఎంతగా చీల్చబడిందనంటే ఆయన ప్రాణాన్నే నీ కొరకు పెట్టాడు. రక్తమంతా నీ కొరకు నా కొరకు దారపోసాడు. ఆయన గుణలక్షణాలు మనం చూస్తూ వచ్చాం కదా, ప్రతి గుణలక్షణాన్ని కూడా నీ కొరకు ఆ సిలువలో కరిగించి వేశాడు. అంత గొప్పగా ఉన్నటువంటి దేవుడు ఫిలిప్పీలో చెప్పినట్టుగా తనను తాను తగ్గించుకొని, ఎంతగా అనంటే సిలువ మరణం పొందినంతగా నన్ను ఆ యొక్క పాపాన్ని నుంచి విడిపించడానికి, ప్రదానం చేసుకోవడానికి, ఆ తర్వాత ప్రత్యేకపరిచే విషయంలో నీకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి, నీకు జీవజల నదులు ఇవ్వడానికి, పరిశుద్ధాత్మను వాక్యాన్ని ఇవ్వడానికి, సన్నిధిని ఇవ్వడానికి దేవుడు ఆ బండగా చీల్చబడ్డాడు. ఆ బండే చీల్చబడకపోతే నీకు నాకు ఇటువంటి స్థానం లేదు. చివరిగా దేవుడు నిత్య జీవాన్ని అనేటువంటిది కూడా దేవుడు మనకి ఇస్తా వచ్చాడు. వీటన్నిటిని బట్టి మనం ప్రభువుని ఆరాధిద్దాం. దేవుడు నీ పట్ల నా పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదనంటే, ఆ పైన ఉన్నటువంటి దేవుడు నీ మీద నా మీద ప్రేమ చూపించడానికి అవకాశం లేక, ఆ ప్రేమను నేరుగా నువ్వు నేను చూడగలగాలనడానికి యేసు ప్రభు అనేటువంటి ఒక శరీరానుసారంగా దైవ కుమారుని మనకు పంపించాడు. ఏంటి దేవుని ప్రేమ అంటే యేసు ప్రభు వారే దేవుని ప్రేమ. ఆయన ప్రేమను చూపించడం కుదరక, అంటే నీకు తెలియదు ఆయన ప్రేమ ఏంటో నీకు తెలియపరచడానికే యేసు ప్రభు వారిని నీ ముందు ఉంచాడు. ఆ ప్రేమే ఈనాడు నువ్వు నేను ఆ బండ సందులో ఎగరగలుగుతున్నామనంటే, ప్రభువుని ఆరాధించగలుగుతున్నామనంటే ఆ బండ చీల్చబడ్డది నీ కొరకు నా కొరకు. ఆ గుణాతిశయములన్నీ కూడా కలిగినటువంటి దేవుడు ఇంతగా మార్చబడ్డాడు. ఈ విషయాన్ని బట్టి ప్రభువుని మనం ఆరాధిద్దాం.